హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. మనకైతే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. శ్రావణ మాసం అన్నాళ్ళు మనం వరలక్ష్మీదేవిని అయితే ఎక్కువగా పూజించుకుంటాము. వరలక్ష్మీదేవిని వేటితో పూజించుకుంటే మనకు ఆ దేవి ప్రాప్తి కలుగుతుందో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా ఏ వస్తువులు ఎంత కాస్ట్ ఉంది, ఏ వస్తువుని ఎలా వాడాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూసారు కదా, ఫస్ట్ అయితే వినాయకుడు లక్ష్మీదేవి విగ్రహాలు అయితే ఉండాలండి. ఉన్నా పర్వాలేదు, లేదంటే మనం ఫోటోకైనా కూడా పూజ చేసుకోవచ్చు. కొంతమంది అయితే కలసం పెట్టుకొని కూడా పూజ చేసుకుంటారండి. బట్ ప్రతిరోజు అలా పెట్టుకొని పూజ చేసుకోవడం అంటే కొంచెం కష్టమే కదా. అంటే అంటులు ముట్టులు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రతిరోజు మనం కలసం అయితే పెట్టుకొని పూజ చేసుకోలేము. ఫోటో పెట్టుకొని దాని ముందు ఇలాంటి విగ్రహం, చిన్న విగ్రహం ఉంటే పెట్టుకొని అయితే పసుపు కుంకంతోని, చిల్లర కాసులతోని, వెండి పువ్వులతోని, తామర గింజలతోని ఇలాంటి వాటితో అయితే మనం విగ్రహానికి అయితే పూజ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే వరలక్ష్మీదేవి ఫోటో అండి. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి, చిన్న సైజు, పెద్ద సైజు, ఇంకా చిన్న సైజు ఇలాంటివి అయితే ఉంటాయి. ఇదైతే కుంకుమ ప్యాకెట్ అండి, గోపురం కుంకుమ అనమాట. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఆడించుకున్న కుంకుమతోనైతే ఇంకా మంచిది. ఇదైతే పసుపు, నేనైతే గోపురమే వాడతాను. సో మీరు ఆడించుకున్నది కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ అయితే హారత బిళ్ళలండి. హారత బిళ్ళల్లో మంచి కంపెనీ అనేది స్వస్తిక్ అనమాట. మోస్ట్లీ చాలా ఎక్కువగా స్వస్తిక్ హారత అయితే వాడుతూ ఉంటాము. ఇదైతే అష్టగంధం అండి, పెద్ద సైజు డబ్బా అనమాట. ఈ అష్టగంధం వచ్చేసరికి మనకి దేవుళ్ళ ఫోటోలకి బొట్టులు పెట్టడానికని, లేదంటే మనం బొట్టు పెట్టుకోవడానికని వాడుతూ ఉంటామండి. దీని కాస్ట్ అయితే చూపించాను కదా, మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జిఎన్ బ్రాండ్ వాళ్ళది కొంచెం చిన్న డబ్బా అనమాట. దీని స్మెల్ అయితే చాలా బాగుందండి. ఓపెన్ చేయగానే మంచి సువాసన అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే చెంబులండి. మనం కలసానికి చెంబులు అవి వాడుతూ ఉంటాం కదా. కొంతమంది వెండి చెంబుతో పెడతారు, ఇంకొంతమంది రాగి చెంబుతో అయితే పెడతారనమాట కలసము. సో చూపించాను కదండి, వీటిలో 3 సైజులు అయితే ఉన్నాయి. దేవుడికి నీళ్ళు పెట్టుకోవడానికి, గడప దగ్గర నీళ్ళు పెట్టుకోవడానికి అయితే అందులో చిన్న సైజ్ అయితే బాగుంటుందండి. ఇదైతే దశాంగం పొడి అనమాట. ఈ దశాంగం పొడితో ఇంట్లో ధూపం వేసుకుంటే మంచి పాజిటివ్నెస్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట స్మెల్ కూడా. దీని కాస్ట్ అయితే నేను మీకు చూపించాను, ఇందులో మీరే ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి గంగాజలం అండి. కొంతమంది దగ్గర కాశీ వెళ్ళిన వాటర్, గంగాజలం ఇలాంటివి ఇంటిని శుద్ధి చేసుకోవడానికి అయితే ఉంటాయి. కొంతమంది అంటే ఇలాంటివి కొనుక్కొని అయితే శుద్ధి చేసుకుంటారనమాట ఇంటిని. ఇదైతే నా దగ్గర అష్టలక్ష్మి చెంబు మా అమ్మగారు పెట్టారండి నా పెళ్ళికి, వెండి చెంబు అనమాట. దీంతోనే నేనైతే అమ్మవారికి కలసం పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి అగరబత్తీలండి. ఈ అగరబత్తి వేస్తేనే కానీ మనకి పూజ చేసినట్టు అనిపించదు అనమాట. సో వీటిలో కూడా చాలా టైప్స్ ఆఫ్ అగరబత్తీలు ఉన్నాయి. ఇందులో నేనైతే 4 టైప్స్ ఆఫ్ అగరబత్తీస్ అయితే చూపిస్తున్నాను. ఇంకా మంచి మంచి అగరబత్తీలు కూడా ఉన్నాయండి. ఇదైతే అమ్మవారికి వేయడానికి చిట్టి గాజులండి. చూసారు కదా, 4 రకాల చిట్టి గాజులు అయితే ఉన్నాయి. ఒకటైతే మల్టీ కలర్ చిట్టి గాజులు, ఇంకా 3 రకాల చిట్టి గాజులు, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఇంకా రెడ్ కలర్ అయితే ఉన్నాయి. అమ్మవారికి ఈ చిట్టి గాజులతో దండనైతే వేస్తారండి. మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్తోనైతే చిట్టి గాజులతో దండన వేస్తారు. అమ్మవారికి చిట్టి గాజుల దండ వేయగానే చాలా కళ వచ్చేస్తుంది అనమాట అమ్మవారి ముఖంలో అయితే. ఒకవేళ మీకు మా చేతులతో మేమే కుట్టుకోవాలి, అమ్మవారికి చిట్టి గాజుల దండ మేమే చేసుకుంటాము అనుకుంటే షాప్లో విడిగాజులు కూడా దొరుకుతాయండి. ఆ విడిగాజులను అయితే తీసుకువెళ్ళి మనం దండలాగా మనకి ఎలా అయితే కావాలో అలా కుట్టుకొని కూడా వేసుకోవచ్చు. మనం వేసుకుంటే మనకు అదొక సంతృప్తి కదండి. మనం చేసుకొని వేసుకున్నది మనకు అదొక సంతృప్తిని అయితే ఇస్తుంది. చూసారు కదా ఎంత అందంగా ఉందో, కాసుల పేరు దండలాగా అయితే కనిపిస్తుంది అనమాట. అమ్మవారికి చిట్టి గాజులతో పూజను కూడా చేస్తారండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది పచ్చకర్పూరం డబ్బా అండి. పచ్చకర్పూరం అనేది చిన్న డబ్బాలు దొరుకుతాయి, ఇదైతే పెద్ద డబ్బా అనమాట. దీంట్లో ఉన్న పచ్చకర్పూరం అంతా చిన్న చిన్న ప్యాకెట్లుగా అయితే చేసి అమ్ముతూ ఉంటారు. పచ్చకర్పూరం అనేది మనం చాలా రకాల ప్రసాదాల్లో అయితే వేస్తూ ఉంటామండి. పచ్చకర్పూరం మనం దేవుడి ఫోటోలు క్లీన్ చేసుకున్నప్పుడు కానీ ఆ వాటర్లో అది వేసుకుంటూ ఉంటాము, మంచి స్మెల్ రావడానికి. ఈ పచ్చకర్పూరం కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుందండి. చూపించాను కదా నేను కాస్ట్ అయితే, నేను మీకు ఇందాక నేను చిట్టి గాజులు చూపించాను కదండి, దాంట్లో గ్రీన్ కలర్ అనమాట, నేను మీకు చూపించలేదు అప్పుడు. ఇదైతే కుబేర్ కుంకుమ అండి. దీని కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉంటుంది.
ఈ కుంకుమ అయితే విష్ణుమూర్తికి కుబేరునికి చాలా ఇష్టమైన కుంకుమ అంటండి. ఈ కుంకుమతో లక్ష్మీదేవికి పూజ చేసుకొని మనం నుదుటిని పెట్టుకోవడం వల్ల చాలా మంచిదంటండి. ఈ కుంకుమ కలర్ వచ్చేసరికి చూసారు కదా, గ్రీన్ కలర్ లో ఉంది. దీన్ని పసుపుతోని ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలతోనైతే తయారు చేస్తారంట. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ కుంకుమని ప్రతిరోజు ధరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా కొంచెం తగ్గుతాయంటండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి జాకెట్ ముక్కలు. మనం శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతం చేసుకొని అందరికీ తాంబూలం ఇచ్చుకుంటాం కదండి. దాంట్లో కంపల్సరీగా జాకెట్ ముక్క అయితే పెట్టుకుంటాము పసుపు కుంకాలతో పాటు. ఇదైతే కప్ సాంబ్రాణి అండి. వీటిలో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. మనం సాంబ్రాణి నిప్పుల మీద వెలిగిస్తూ ఉంటాం కదా, ఇది ఇంకా డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. మనం ధూప్ స్టిక్ని ఎలాగైతే వెలిగించుకుంటామో అలా వెలిగించుకుంటే సరిపోతుందండి ఈ కప్ సాంబ్రాణిని అయితే. నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి దారప్రీలండి. మనం అమ్మవారి ఫోటోలకి పువ్వుల దండలు కట్టాలన్నా, పసుపు కొమ్ములు కట్టాలన్నా, దేనికైనా దారప్రీలు అయితే అవసరం వస్తుంది. ఇవైతే పసుపు కొమ్ములండి. మనం పూజలోని అమ్మవారికి కంపల్సరీగా పసుపు కొమ్ములతో అయితే పూజ చేసుకుంటాము. ఇంకా పసుపు కొమ్ముల్ని అమ్మవారి మెడలోనైతే కట్టుకుంటాము. మనం వరలక్ష్మీదేవి వ్రతం అయిపోయిన తర్వాత అమ్మవారి మెడలో కట్టిన పసుపు కొమ్ముని తీసుకొని మనం కూడా వేసుకుంటాం కదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒత్తులండి. ఒత్తుల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర ఒత్తులతో కూడా ఒత్తులు వెలిగించుకుంటామండి. చాలా మంచిదండి తామర ఒత్తులతో దీపం వెలిగించుకోవడం వల్ల. ఇవైతే నార్మల్ ఒత్తులండి, కాకపోతే కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఒత్తుల్లోనే పెద్ద సైజ్ ఒత్తు కూడా ఉంటుందండి. దాన్ని అఖండ ఒత్తు అని అంటారు. ఇది వచ్చేసరికి విభూది పేస్ట్ అండి. ఇలాంటి పేస్టే గంధం పేస్ట్ కూడా ఉంటుంది. మనం మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు పోకూడదు అనుకుంటే ఇలాంటి పేస్ట్ విభూదిని, ఇలాంటి పేస్ట్ గంధాన్ని అయితే వాడుకోండి. అదే పౌడర్ విభూది అయితే కొంచెం తొందరగా చెరిగిపోతుంది కదండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి దూది ఒత్తులతో దండండి. మనం లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ వేసుకుంటూ ఉంటాం కదా. నెక్స్ట్ ఐటెం ఏంటంటే జవ్వాదు పౌడర్ అండి. జవ్వాది పౌడర్ని మనం కుంకుమలో కానీ లేదంటే విగ్రహాలని క్లీన్ చేసేటప్పుడు కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాము. మనకి సుగంధ పరిమళం అయితే వస్తుంది అనమాట జవ్వాదు పౌడర్ వల్ల. ఇప్పుడు కొత్తగా జవ్వాదు అత్తర్ అని కూడా వచ్చింది. జవ్వాదు పౌడర్ వాడే ప్లేస్లోనే జవ్వాదు అత్తర్ని కూడా వాడుకోవచ్చు. అది కొంచెం లిక్విడ్ లాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐటెం ఏంటంటే సాంబ్రాణి పౌడర్ అండి. మనం కాళీ అమ్మవార్లకి అంటే దుర్గమ్మ ఇలాంటి వాళ్ళకి గుగ్గులు వేస్తాము. లక్ష్మీదేవికి కానీ లేదంటే విష్ణుమూర్తికి కానీ సాంబ్రాణి పొడిని అయితే వేసుకుంటాము. అది కడ్డీలాగా వచ్చిందండి. దాన్ని దంచుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట వాడుకోవడానికి. ఇదైతే తామర గింజలతో దండండి. తామర గింజల్లో లక్ష్మీదేవి అయితే కొలువై ఉంటుందండి. తామర గింజ అనేది లక్ష్మీదేవికి స్వరూపం అన్నమాట. అందుకనే లక్ష్మీదేవికి తామర గింజలతో చేసిన దండనైతే అలంకరించుకుంటామండి. ఆ తామర గింజల దండ అయితే 108 గింజలు ఉంటాయండి దాంట్లో. ఇవి కూడా తామర గింజలేనండి. ఇవైతే పూజ చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇవైతే గోమతి చక్రాలండి. వీటితో పూజ చేయడం వల్ల మనకి లక్ష్మీ ప్రాప్తి అయితే కలుగుతుంది. గోమతి చక్రంతో లక్ష్మీదేవిని పూజించుకోవడం వల్ల ఆర్థిక సమస్యలున్నా రుణబాధలున్నా కొంచెం తగ్గుతాయి అంటండి. చూసారు కదండి, రియల్ గోమతి చక్రాలు అయితే ఇలాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి లక్ష్మీ గవ్వలండి. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనవి అనమాట ఇవి. లక్ష్మీదేవికి సోదరిగా కూడా పిలుస్తారు ఈ గవ్వలనైతే. నెక్స్ట్ ఏంటంటే ఇవి గురువింద గింజలండి. ఇవైతే రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటాయి. వీటితో కూడా పూజించుకోవడం వల్ల చాలా మంచిదండి. మనం ఆర్థిక సమస్యలు అయితే తగ్గుతాయి అన్నమాట. ఇవైతే స్వచ్ఛమైన నెయ్యి ఒత్తులండి. మాకు ఇలాంటి వద్దు, మేము చేసుకున్న నెయ్యితోనే మేము దీపం వెలిగించుకుంటాం అనుకున్నా కూడా ఇంకా మంచిది. చూసారు కదండి ఒత్తు అయితే ఎలాగొచ్చిందో. మనకి పువ్వొత్తు ఎలాగైతే ఉంటుందో అలాగా నెయ్యి ఒత్తు కూడా వచ్చిందనమాట. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. చూసారు కదండి, దీని కాస్ట్ అయితే నేను చూపిస్తాను. నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ధూప్ స్టిక్ అండి. మనకి ధూప్ స్టిక్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కోన్ ధూప్ స్టిక్లు ఉంటాయి, ఇంకా గాయత్రి ధూప్ స్టిక్లు కడ్డీలు లాంటివి ఉంటాయి. ఇదైతే కోన్ ధూప్ స్టిక్ అండి. చూసారు కదా, కొత్తగా వచ్చిందనమాట. నెక్స్ట్ చూపించేదైతే గాయత్రి ధూప్ స్టిక్ అండి. నేనైతే గాయత్రి ధూప్ స్టిక్ని ఇంకా కప్ సాంబ్రాణి ధూప్ స్టిక్ని అయితే వాడుకుంటాను. మీరు ఎలాంటి ధూప్ స్టిక్ని వాడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే పారాణి అండి. మనం శ్రావణ మాసంలో శుక్రవారం పూట మంగళవారం పూట కంపల్సరీగా పెట్టుకుంటే చాలా మంచిదండి. పారాణి పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని
చక్కగా చీర కట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. శ్రావణ మాసంలో ప్రతిరోజు పూజ చేసుకుంటే మంచిది. మంగళవారం, శుక్రవారం అయితే అమ్మవారికి ఇష్టమైన రోజులు కదండి. ఆ 2 రోజుల్లో కొంచెం ప్రత్యేకంగా పూజ చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. అదొక రకమైన ధూప్ స్టిక్ అండి. పైనాపిల్ ఫ్లేవర్ ధూప్ స్టిక్ అనమాట. ఇదైతే పసుపు కుంకుమ అండి. మనం తాంబూలం ఇచ్చుకుంటాం కదా, తాంబూలం ఇచ్చే దాంట్లో ఈ పసుపు కుంకుమ ప్యాకెట్ అయితే ఇచ్చి పెడుతూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ ఇది కూడా తాంబూలంలోకేనండి పసుపు కుంకుమ, కాకపోతే డబ్బాల్లో వేసి వస్తుంది. నేను చూపించింది అయితే ప్యాకెట్లో వేసి వస్తుంది, ఇది కొంచెం డబ్బాల్లో అయితే వస్తుంది. ఇవేనండి శ్రావణ మాసంలో మనం వరలక్ష్మీదేవికి పూజ చేసుకునే వస్తువులు అయితే ఇవేనమాట. వీటితో పాటు వరలక్ష్మీదేవి వ్రతం చేసిన రోజు మనం చిన్న కాసు కానీ, బంగారు కాసు కానీ, లేదంటే ఏదైనా వస్తువును కానీ పెట్టుకుంటూ ఉంటాము అమ్మవారికి. లేదు అనుకుంటే, ఆ రోజు కొనలేదు అనుకుంటే మనం ఇంట్లో ఉండే వస్తువునే పాలుతో కడిగైతే అమ్మవారికి పెట్టొచ్చండి. వీటన్నిటి గురించి ఇంకా వివరంగా కావాలి అంటే కామెంట్ బాక్స్లో అడగండి, సపరేట్గా వీడియో అయితే చేసి పెడతాను. బాయ్ బాయ్.